మేడం కొంతమంది అంటే లోన్లు తీసుకుంటారు మేడం. ఈ లోన్ రికవరీ ఏజెంట్లు ఏంటంటే వచ్చేసి కొంచెం థ్రెడ్స్ పెడతారు. దానివల్ల చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు మేడం. అలాంటప్పుడు ఏం చేయాలి మేడం ఆ భయం పోవాలంటే? ఈ లోన్ రికవరీ ఏజెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము యూజువల్లీ ఫేర్ ప్రాక్టీస్, ఎలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసుకోవాలి, వాళ్ళని వేధించకుండా వాళ్ళకి ముందే ప్రియర్ ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళాలి, ఈ టైమింగ్స్లోనే వెళ్ళాలి అని చెప్పింది. కానీ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తూ ఉంటారు ఈ రికవరీ ఏజెంట్లు. ఎలా అంటే రౌడీల దగ్గర వీళ్ళు ట్రైన్ అయ్యి వచ్చినట్టు వీళ్ళని ఏ మాట అంటే బాధపడతారు, వీళ్ళని ఎమోషనల్గా ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, వీళ్ళకి ఏది బెదిరిస్తే భయపడతారు, ఎలా బెదిరిస్తే మీ మీద చెక్ బౌన్స్ కేసెస్ అయితాయనా, లేకపోతే పోలీసులను తీసుకొస్తాము అని, లేదు అంటే మీ ఊరికి వెళ్ళి మీ పరువు తీస్తాము అని పక్కింటి వాళ్ళని అడగడము, వీళ్ళ ఇమేజెస్ అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎందుకనంటే లోన్ తీసుకునేటప్పుడు వాడు ఏదేదైతే ఓకే ఓకే అని కొట్టేస్తూ వెళ్ళిపోండి అని అంటుంటాడు. వీళ్ళ ఫోన్ యాక్సెస్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళ పర్సనల్ ఇమేజెస్ కానీ ఫొటోస్ అన్ని మార్ఫింగ్ చేసి సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏపీలో బోల్డ్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, తెలంగాణలో సూసైడ్ చేసుకున్నారు వీళ్ళ హెరాస్మెంట్ల వల్ల. ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళ మీద క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే, మీరు ఇట్లాంటివి మాత్రం ఎంటర్టైన్ చేయొద్దు. మీరు కనుక ఇలాంటి ఎవరైనా సతాయిస్తుంటే కనుక మీరు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ.